కుంభకర్ణుడు నిద్రలోని కేంద్రాన్ని తట్టిలేపి మహిళా బిల్లును సాధించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్ పట్టణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 60 కోట్లు మంజూరు చేసినట్లు జీవో రావడంతో భారీగా ర్యాలీ నిర్వహించారు. తమ అధికారంలో ఉన్నప్పుడు మహిళా బిల్లు పెట్టలేని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ బిల్లుపై చిలక పలుకులు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఇచ్చినటువంటి 60 కోట్ల రూపాయలు ఆ జీవో వచ్చిన సందర్భంగా సంబరాలు చేసుకోవడం, ఆ సంబరాలలో నేను భాగం అవ్వడం చాలా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా చేతులెత్తి నేను నమస్కరిస్తా ఉన్నా. దేశంలో మహిళా బిల్లు వచ్చిందంటే ఈ దేశం ఇవాళ ప్రపంచంలో ఇతర దేశాల సరసన చేయాల 14లో 2019లో మహిళా బిల్లు ఇస్తామని చెప్పినప్పటికీ ఇవ్వకుండా మర్చిపోయింది. వాళ్ళు మర్చిపోయిందని చెప్పి వాళ్ళను నిద్ర లేపడానికి మరి టిఆర్ఎస్ పార్టీ భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఢిల్లీలో మార్చిలో పెద్ద ఎత్తున మనం ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాతోని కుంభకర్ణుడు నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వం నిద్ర లేచిందని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. మరి ఏనాడైతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరిగిందో అన్ని పార్టీలు కూడా